హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Q&A ఎపిసోడ్ నెంబర్ 131. ప్రజెంట్ నేను విజయవాడలో ఒక షూట్కి అయితే వచ్చాను. సో లేట్ అయిపోతుంది కాబట్టి నేను నైటే రికార్డ్ చేస్తాను. మీకు వీడియో అయితే కొంచెం లేట్గా అయితే వస్తుంది, సారీ ఫర్ దట్. రేపు మీకు ఒక ఇంపార్టెంట్ వీడియో అయితే వస్తుంది, ఒక కారు వీడియో అని చెప్పుకోవచ్చు. ఆ వీడియో ఏంటనేది మీరు కింద గెస్ చేయండి. ఇంకా కామెంట్స్ చూసుకున్నట్లయితే ర్యాండమ్గా అయితే నేను కామెంట్స్ పిక్ చేశాను, ఇంకా లైవ్ అనుకోవచ్చు. సంజు కామెంట్ చేశారు, అన్న నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్, షోరూంలో మనకి ఇచ్చే బైక్స్లో పెట్రోల్ తక్కువ ఉంటుంది కదా, మనం అంత డబ్బులు పెట్టుకుంటున్నప్పుడు ఫుల్ ట్యాంక్ ఎందుకు ఇవ్వరు అని చెప్పేసి. బ్రో, మీరు షోరూమ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పిన ప్రైస్కి అయితే వెహికల్ కొనరు కదా, కొంచెం డిస్కౌంట్ అయితే అడుగుతారు. ఒకవేళ ₹1,00,000 వెహికల్ అనుకోండి, సార్ డిస్కౌంట్ ఇవ్వండి అని అడుగుతారు. వాళ్ళకి ₹5,000 డిస్కౌంట్ ఇస్తారు కాబట్టి మీరు వెహికల్ పర్చేస్ చేస్తారు. వాళ్ళు ఫుల్ ట్యాంక్ అడిగారు అనుకోండి, మీరు ఫుల్ ట్యాంక్ అడిగితే వాళ్ళు మీకు ₹4,000 డిస్కౌంట్ ఇచ్చి ₹1,000 పెట్రోల్ అయితే కొట్టిస్తారు. నా సజెషన్ వచ్చేప్పటికి మీరు ఏ షోరూంలో ఏ వెహికల్ పర్చేస్ చేసినా సరే ఫుల్ ట్యాంక్ పెట్రోల్ అయితే అడగద్దు, డిస్కౌంట్ అడగండి. ఆ వారం మీరు 2,000, 3,000, 4,000, 10,000 మీ ఇష్టం, మీకు ఎంత కావాలంటే అంత డిస్కౌంట్ వాళ్ళని అడగండి. వాళ్ళు కుదిరినంత వరకు మీకు అయితే ఇస్తారు. మహా అయితే ఏ వెహికల్లో చూసుకున్నా సరే 10 to 15 లీటర్స్ కన్నా ఫ్యూల్ ట్యాంక్ ఎక్కువ ఉండదు కదా. మీరు ₹1,000 డిస్కౌంట్, ₹500 డిస్కౌంట్ దగ్గర అయితే కకృతి పడద్దు. నా సజెషన్ వచ్చేప్పటికి ఎక్కువ డిస్కౌంట్ అంటే మనీ రూపంలో అడగండి. ఆ మిగిలిన మనీ ఏదైతే ఉండేదో అది తీసుకుని మీరు పెట్రోల్ బంక్కి వెళ్ళి ఫుల్ ట్యాంక్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ విన్సీ అయితే కామెంట్ చేశారు, దీనికి ఎక్కువ మంది లైక్స్ అయితే చేశారనమాట. బ్యాక్గ్రౌండ్ కలర్స్ కంఫర్టబుల్గా పెట్టు బ్రో, డార్క్ కలర్స్ అని చెప్పేసి. బ్రో, నాకు తెలిసినంత వరకు మంచివి బ్యాక్గ్రౌండే పెడుతున్నాను. ఫ్యూచర్లో మీకు ఇంకా మంచి డార్క్ కలర్స్ అయితే పెడతానికి ట్రై చేస్తాను, మీరు ఇట్లాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ రాజశేఖర్ అయితే కామెంట్ చేశారు, అన్న పల్సర్ N125 ఎప్పుడు లాంచ్ అవుతుంది అని చెప్పేసి. బ్రో, ఈ మంత్ 20వ తారీఖు నాకు బజాజ్ దగ్గర నుంచి ఒక ఇన్విటేషన్ అయితే వచ్చింది. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి ఇట్లా అయితే ఇన్విటేషన్ పంపించారనమాట. పూణేలో వెహికల్ అయితే లాంచ్ అవబోతా ఉంది. నేనైతే N125 అనుకుంటున్నాను. సో వన్స్ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఎగ్జాక్ట్గా ఏ వెహికల్ లాంచ్ అవుతుంది ఏంటనేది మీకు అక్కడ అప్డేట్ ఇస్తా. మీలో ఎంతమంది N125 కోసం వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ మణికంఠ రావు అయితే కామెంట్ చేశారు, కెన్ ఐ యూస్ ఫుల్లీ సింథటిక్ ఇంజిన్ ఆయిల్ ఇన్ N160. మీరు హ్యాపీగా N160లో ఫుల్లీ సింథటిక్ ఇంజిన్ ఆయిల్ వాడుకోవచ్చు. మోటివ్లు కానీ క్యాస్ట్రాల్ కానీ మీ ఇష్టం, మీరు ఏది కొనుక్కున్నా సరే 10W50 కానీ 15W50 కానీ కొనుక్కొని యూజ్ చేసుకోండి. కెన్ ఐ ఇన్స్టాల్ హైడ్రాలిక్ క్లచ్ అండ్ బ్రేక్స్ కంపేర్ టు నార్మల్. మీకు వెహికల్తో పాటు వచ్చాయి, చాలా బాగా పనిచేస్తాయి బ్రో, క్లచ్ అయితే చాలా స్మూత్గా ఉండిద్ది. అవి కాదని చెప్పేసి మీరు హైడ్రాలిక్ క్లచ్ పెట్టించుకోవాలంటే పెట్టించుకోవచ్చు, బట్ మీకు ఒరిజినల్ అయితే రావు. బ్రెంబో అని చెప్పేసి మీకు ఆన్లైన్లో చూపిస్తూ ఉంది కదా, ₹1,500, ₹2,000, ₹3,000 లోపే మీకు అవి వస్తాయి. నేనైతే అవి మీకు సజెస్ట్ చేయను. ఒరిజినల్ బ్రెంబో హైడ్రాలిక్ క్లచ్ అయితే మీరు పర్చేస్ చేసి హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. అదైతే కొద్దిగా కాస్ట్ అయితే ఎక్కువ ఉండిద్ది, అయినా పర్వాలేదు అని అనుకుంటే అది కొనుక్కొని వేసుకోండి. లేదనుకుంటే మాత్రం ఉన్నట్టుగా వాడుకోండి. థర్డ్ పార్టీ అయితే మీరు కొనుక్కొని వేసుకోవద్దు. నెక్స్ట్ పవన్ అయితే కామెంట్ చేశారు, బ్రో 1 lakh నుంచి 6 lakhsలో వీడియో చేశారు కదా, దానిలో టీవీఎస్ రోడిన్ ఎందుకు చెప్పలేదు అని చెప్పేసి. టీవీఎస్ రోడిన్ అనేది ఒక మంచి మోటార్ సైకిల్ బ్రో, ఆన్ అండ్ ఆఫ్ రోడ్కి మీరు యూజ్ చేసుకోవచ్చు. అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్, క్లచ్ అండ్ బ్రేక్ లివర్స్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫ్యామిలీకి ఉపయోగపడినట్టుగా సింగిల్ లాంగ్ సీట్ అయితే ఇచ్చారు, కానీ అది అంత కంఫర్టబుల్ అయితే ఉండదు ఫ్యామిలీకి, కానీ యూజ్ చేసుకోవచ్చు. బ్లాక్ ప్యాడెడ్ టైర్స్ అయితే ఉంటాయి, 180mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉండిద్ది. కొంచెం గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఎక్కువ ఇచ్చారు కాబట్టి ఓవరాల్గా మనకి ఆ వెహికల్ చాలా బాగుండిద్ది. బట్ మిగతా వెహికల్స్తో కంపేర్ చేసుకుంటే మనకి అంత పెర్ఫార్మెన్స్ అయితే ఉండదు. నాకు కొంచెం తక్కువ పెర్ఫార్మెన్స్ కావాలి అని అనుకుంటే మీరు అది కొనుక్కోవచ్చు. సో అందుకే నేను అది స్కిప్ చేశాను. మనం పెట్టే డబ్బులకి మిగతా మోటార్ సైకిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కొంచెం పెర్ఫార్మెన్స్ ఎక్కువ ఉన్నవి వస్తున్నాయి కదా, అందుకే నేను సజెస్ట్ చేయలేదు. బట్ మీకు కొద్దిగా పెర్ఫార్మెన్స్ తగ్గుతుంది, కొంచెం మైలేజ్ అయితే ఎక్కువ వస్తుంది అనమాట. కానీ మీకు అన్నింటిలో ఫ్యాటీ టైర్స్ అయితే ఉన్నాయి కాబట్టి మైలేజ్ రాదు. ఇట్లా మనం చాలా సినారియోస్లో ఆలోచించుకుంటే కొంతవరకు అది సెట్ అవ్వదు అనమాట, అందుకే నేను అది స్కిప్ చేశాను. సో మీరు కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. డెడికేటెడ్గా వీడియో ఉంది కాబట్టి ఒకసారి చూడండి, దాని ప్రకారంగా మీ ప్రియారిటీని బట్టి అది మీకు సెట్ అయితే లేదని చూసుకుని కొనుక్కోండి. నెక్స్ట్ డీసెంట్ బాయ్ అయితే కామెంట్ చేశారు, హాయ్ అన్న, నేను RC200 BS4 వెహికల్ యూజ్ చేస్తున్నాను. ఆ బైక్ అవుటర్ ప్యానల్స్ విజయవాడలో ఉంటాయా? ఇది RC200 అనే కాదు, మీరు ఏ వెహికల్ పర్చేస్ చేసినా సరే ఆ వెహికల్స్కి సంబంధించిన ప్యానల్స్ కానీ స్పేర్స్ కానీ ప్రతి షోరూంలో కూడా ఉంటాయి బ్రో. ఒకవేళ లేకపోతే ఆర్డర్ చేసి తెప్పించుకోండి, కొంత అమౌంట్ అనేది పే చేయండి. సార్ నాకు పలానా పార్ట్ కావాలి, నేను ఇంత అమౌంట్ పే చేస్తున్నాను, అది ఎన్ని రోజుల్లో వస్తుందో నాకు చెప్పండి అని చెప్పేసి వాళ్ళని అడగండి. వాళ్ళు త్వరగా తెప్పిస్తే ఓకే, లేకపోతే వేరే షోరూమ్కి అయితే వెళ్ళి అడగండి. ఎవరు త్వరగా తెప్పిస్తే వాళ్ళ దగ్గరే మీరు సర్వీసింగ్ అయితే చేయించుకోవచ్చు. నేనైతే అదే సజెస్ట్ చేస్తాను. సో వెహికల్ బెస్ట్ ఏముందో నేను సజెస్ట్ చేస్తాను బ్రో, దానికి సంబంధించిన రిపేర్స్ అనేది మొత్తం మీరే చూసుకోవాలి. నెక్స్ట్ నవీన్ అయితే కామెంట్ చేశారు, అన్న అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ అంటే ఏంటి, దానివల్ల సీట్ హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చా అని చెప్పేసి. మీకు మోనోషాక్ అయినా బ్యాక్ సైడ్ ట్విన్ షాక్స్ ఉంటాయి కదా, ఏవైనా సరే ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, పల్సర్ N160 కానీ పల్సర్ 150 బ్యాక్ సైడ్ ట్విన్ షాక్స్ ఉంటాయి కదా, ఓల్డ్ పల్సర్ క్లాసిక్, వాటిలో మీకు సస్పెన్షన్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే మీరు కొద్దిగా హైట్ పెంచుకోవచ్చు, అలాగే హైట్ తగ్గించుకోవచ్చు. అంటే సస్పెన్షన్ అనేది స్మూత్గా హార్డ్గా మనం చేసుకోవచ్చు. దానివల్ల మీకు చాలా తక్కువ హైట్ అయితే తగ్గిద్ది, అలాగే చాలా తక్కువ హైట్ అయితే పెరిగిద్ది అనమాట. సో నేనైతే మాత్రం మీకు కంపెనీతో పాటు ఏదైతే వచ్చిందో అది యూజ్ చేయమని చెప్తాను. లేదు నాకు ఇంకా స్మూత్గా కావాలంటే మాత్రం మీరు దాని హైట్ పెంచుకోండి, అప్పుడు మీకు కొద్దిగా సీట్ హైట్ అయితే పెరిగిద్ది. కొద్దిగా హార్డ్గా కావాలి అని అనుకుంటే మీరు సస్పెన్షన్ అయితే
హైట్ తగ్గించుకోవచ్చు అనమాట. సో అది ఒకసారి మీరు షోరూమ్కి అయితే వెళ్ళండి బ్రో. చాలామంది సస్పెన్షన్ అనేది హైట్ తగ్గించుకోవచ్చా పెంచుకోవచ్చా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. మీకు ఎక్కువగా డిఫరెన్సెస్ అయితే రాదు, చాలా తక్కువ డిఫరెన్సెస్ అయితే మీరు నోటీస్ చేస్తారు. సో అందుకే నేను ఇది పిక్ చేశాను. ఇన్స్టాగ్రామ్లో కూడా ఎక్కువ మంది మెసేజ్ చేస్తూ ఉన్నారనమాట. సో మీరైతే మాత్రం చాలా తక్కువగా అయితే చేసుకోవచ్చు కాబట్టి ఒకసారి అది మీరు షోరూమ్కి వెళ్ళి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ప్రవీణ్ అయితే కామెంట్ చేశారు, బ్రో RS 200 న్యూ మోడల్ గురించి వీడియో చేయమని చెప్పేసి. ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అయితే పబ్లిష్ అయింది బ్రో. గ్రే కలరు వైట్ కలరు 2 కలర్స్ మీద నేను వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేశాను. 2 వెహికల్స్ కూడా 2024లో తయారు చేసిన వెహికల్సే. సో నేను రైడ్ చేశాను, నాకు ఎలా అనిపించింది, దాంట్లో ఏమేమి ఫీచర్స్ ఇచ్చారనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి ఆ వీడియో చూడండి. మీకు అవుట్డేటెడ్ స్పెక్సే ఉంటాయి. ఎలాగంటే డిజిటల్ కన్సోల్, టెలిస్కోపిక్ సస్పెన్షను. సో ఇవన్నీ మనకి అవుట్డేటెడ్ అనమాట. RS 200లో అప్గ్రేడ్ అవ్వాల్సినవి ఏంటంటే అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ ఒకటి, ఫ్యాటీ టైర్ ఒకటి, కొంచెం డిజైన్ మార్చాలి, అలాగే మనకి ఫుల్లీ డిజిటల్ కన్సోల్తో తీసుకురావాలి. ఏదైతే N160 NS 200లో కన్సోల్ ఉందో అది కాకుండా ఇంకా మంచిగా NS 400Gలో కన్సోల్ ఉంది కదా, సో అలాంటి కన్సోల్ తీసుకొస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. బజాజ్ దగ్గర నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు RS 200 గురించి. చాలామంది అడుగుతూ ఉన్నారు, అది కూడా చెప్పేస్తా ఉన్నా. మేబీ సడన్గా మనకు ఒక వెహికల్ లాంచ్ చేయొచ్చు ఫేరీడ్ డిజైన్, అంటే స్పోర్టీ లుక్స్లో బజాజ్ దగ్గర నుంచి ఒక వెహికల్ లాంచ్ చేసినా సరే మనం ఆశ్చర్యపోవసరలా. ఒకవేళ కొత్త వెహికల్ ఏదైనా వస్తే మన ఛానల్ అప్డేట్ వస్తుంది. మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తూ ఫాలో అవుతుండండి. నెక్స్ట్ చంద్ర గారు కామెంట్ చేశారు, బ్రదర్ ఎక్స్ట్రీమ్ 160R డ్యూయల్ ఛానల్ ABS గురించి చెప్పలేదు అని చెప్పేసి. చంద్ర గారే కాదు, చాలామంది హీరో ఎక్స్ట్రీమ్ 160R 4V మీద వీడియో చేయమని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. నేను ఒక వీడియో రికార్డ్ చేసి ఆల్రెడీ అప్లోడ్ చేశాను బ్రో. లేటెస్ట్ వెహికల్ మీద కూడా ఉంది. నేను ఇంకొక వీడియో రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాను. సో మన ఛానల్లో వీడియో అయితే హీరో ఎక్స్ట్రీమ్ 160R 4 మీద త్వరలో వస్తుంది. నెక్స్ట్ యూజర్ అయితే కామెంట్ చేశారు, బ్రో మా ఫ్రెండ్ చెప్పాడు నాకు బేసిక్స్ లాంగ్ రైడ్స్ చేసేటప్పుడు సడన్గా ఇగ్నిషన్ స్టాప్ చేయకూడదంట కదా, నిజమేనా అని చెప్పేసి. అది నిజమే బ్రో. మీరు లాంగ్ వెళ్ళినప్పుడు వెహికల్ అయితే ఓ పక్కన ఆపండి, కానీ ఇగ్నిషన్ అయితే ఆపొద్దు. అంటే ఇంజిన్ అనేది ఆపేసేసేయద్దు. ఒక 3-4 మినిట్స్ అనేది ఇంజిన్ అనేది ఆన్లోనే ఉంచండి, అప్పుడు ఆపండి. అప్పుడు మీ వెహికల్కి ఎటువంటి ప్రాబ్లం రాదు. ఎందుకంటే మీరు లాంగ్ వెళ్ళినప్పుడు బాగా ఇంజిన్ అయితే హీట్ అయింది కదా, సో పక్కన సడన్గా ఆపారనుకో వెంటనే కూల్ అయిపోయింది. వెంటనే కూల్ అయిందంటే ఏదో ఒక రకంగా ప్రాబ్లం వచ్చే అవకాశం అయితే ఉంది. సో కొద్దిసేపు పక్కన పార్క్ చేసిన తర్వాత మీరు వెహికల్ అంటే ఇగ్నిషన్ ఆపేస్తే చాలా బెస్ట్ అని చెప్తాను. నెక్స్ట్ వెంకీ కామెంట్ చేశారు, బ్రో నేను 2 months బ్యాక్ డ్యూక్ 200 పర్చేస్ చేస్తే ఇప్పుడు ఈ న్యూ డిస్ప్లే కన్సోల్ నా వెహికల్కి ఫిట్ చేసుకోవచ్చా, కొంచెం తెలుసుకొని చెప్పు బ్రో అని చెప్పేసి అయితే కామెంట్ చేశారు. ఆల్రెడీ డెడికేటెడ్గా ఒక వీడియో రికార్డ్ చేసి ఆ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. చాలామంది ఆ వీడియో మిస్ అయ్యి ఉంటే ఒకసారి అది చూడండి. కానీ మీకు ఈ వీడియోలో కూడా చెప్తున్నాను, మీరు TFT కన్సోల్ అయితే పాత వెహికల్కి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దానికి మీరు హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్, అలాగే వైరింగ్ కిట్, ఆ కన్సోల్ ఇవన్నీ మీరు కొనుక్కోవాలి. కన్సోల్ కాస్ట్ దగ్గరగా 25,000 రూపాయల దాకా అవుతుంది అన్నారు. సో వైరింగ్ ఒక 5-6,000 రూపీస్ పైన అవుతుంది. ఎలా చూసుకున్నా సరే ఒక 30,000-35,000 రూపాయలు దాటే అవకాశం అయితే ఉంది. ఒకసారి మీరు అది చెక్ చేయండి బ్రో. షోరూమ్కి వెళ్ళండి, మీకు దగ్గరలో ఉన్న బజాజ్ షోరూమ్కి అయితే వెళ్ళండి. వాళ్ళని అడగండి ఈ కన్సోల్ ఎంత అవుతుంది, ఈ వైరింగ్ కిట్ ఎంత అవుతుంది, ఒక హ్యాండిల్ బార్ పర్చేస్ చేయాలనుకుంటే ఆ హ్యాండిల్ బార్ ఎంత అవుతుంది, ఇవి మొత్తం ఒకసారి వాళ్ళని అడగండి. దాన్ని బట్టి ఆ బడ్జెట్ మీకు ఓకే అని అనుకుంటే అప్పుడు మీరు అవన్నీ కొనుక్కొని ఫిట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మహేష్ అయితే కామెంట్ చేశారు, డ్యూక్ 250R విత్ పిలిన్ 250 స్ట్రైట్ ఫార్వర్డ్గా నేను అయితే మీకు విత్ పిలిన్ 250 సజెస్ట్ చేస్తాను. 2,70,000 రూపాయల లోపే మీకు 250cc విత్ పిలిన్ 250 వస్తుంది. అది చాలా బెస్ట్ అని చెప్తాను. క్విక్ షిఫ్టర్ అయితే ఉండిద్ది. సేమ్ మీకు డ్యూక్ 250లో ఏదైతే ఇంజిన్ ఉందో సేమ్ ఇన్నిట్లో కూడా అదే ఇంజిన్, కాకపోతే మీకు డిజైన్ మారుతుంది. డిజైన్ పరంగా చూసుకుంటే డ్యూక్ 250 మీకు చాలా బాగుండిద్ది. ఇంకొక అప్డేట్ ఏంటంటే డ్యూక్ 250కి TFT కన్సోల్కి అప్గ్రేడ్ చేశారనమాట. మీకు త్వరలో ఆ వెహికల్ అయితే వస్తుంది. ఎవరైనా డ్యూక్ 250 కొనుక్కోవాలి అని అనుకుంటే TFT కన్సోల్ ఉన్న వెహికల్ కొనుక్కోండి, అది మీకు త్వరలో వచ్చేస్తుంది. సో అదొక చిన్న ఇన్ఫర్మేషన్ అనమాట. విత్ పిలిన్ 250 కొనుక్కోండి బ్రో మీరైతే, అది మీకు బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అని చెప్తాను. ఫైనల్ కామెంట్ చూసుకున్నట్లయితే నాగేంద్ర కామెంట్ చేశారు, బ్రో యమహా FZS వర్షన్ 4 అండ్ హార్నట్ 2.2 2024 మోడల్ ఏ బైక్ బెస్ట్ అని చెప్పేసి. నేనైతే మాత్రం మీకు హార్నట్ అయితే సజెస్ట్ చేస్తాను. అది ఫ్యామిలీకి బాగుండిద్ది, కొంచెం పెద్ద వెహికల్ అనమాట. అంటే 184cc లభిస్తూ ఉంది కాబట్టి లాంగ్ వెళ్ళొచ్చు. అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే ఉండిద్ది, అలాగే బ్యాక్ సైడ్ మీకు వైడ్ టైర్ అయితే ఇస్తారు. ఇంజిన్ స్మూత్గా ఉండిద్ది, LED హెడ్ లైట్స్ అయితే ఉంటాయి. యాక్చువల్లీ అన్నీ కూడా LED లైట్స్తోనే లభిస్తూ ఉంది. అదైతే మీరు కొనుక్కోవచ్చు బ్రో. సో ప్రైస్ అయితే మీకు 1,80,000 రూపీస్ నియర్లీ ఉన్నట్టుంది నాకు తెలిసినంతవరకు. ప్రైస్ పెరుగుండొచ్చు మేబీ. సో FZS అనేది మీకు కొంచెం మైలేజ్ అయితే ఇస్తుంది, అంత పెర్ఫార్మెన్స్ అయితే ఏమీ ఉండదు, ఫ్యామిలీకి సెట్ అయింది. సో మీ బడ్జెట్ 1,65,000 రూపాయల లోపు అయితే FZ కొనుక్కోండి. మీ బడ్జెట్ 1,85,000 రూపాయల లోపు అయితే హార్నట్ కొనుక్కోండి. మీ బడ్జెట్ 1,70,000 రూపాయలు అయితే N160 కొనుక్కోండి. సో ఈ మూడిట్లో మీరు ఏది కొనుక్కున్నా సరే ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. రేపు మార్నింగ్ ఒక షూట్ ఉంది కాబట్టి మేమైతే వచ్చామన్నమాట. విజయవాడలో అయితే ఉన్నాము, ఇక్కడ స్టే చేస్తూ ఉన్నాము. సో ఇవాళ నైట్ ఇక్కడ ఉండి రేపు మార్నింగ్ షూట్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోతాం. నేను కొద్దిగా లేట్గా అయితే వీడియో అప్లోడ్ చేస్తాను. సో కుదిరినంత వరకు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.